నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బెంగాలీ భామ సూయా సేన్ గుప్తా చరిత్ర సృష్టించింది. 77 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. వాన్ సరయిన్ రికార్డు విభాగంలో ఈ అవార్డు సొంతం చేసుకుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఫ్రాన్స్ లో సినిమా సందడి మొదలైంది. ఎంతో అట్టహాసంగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కొనసాగుతోంది. ఇప్పటికీ భారత్ నుంచి పలువురు తారలు సందడి చేశారు. పలు విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తూ ఉండగా తాజాగా భారతీయ నటి చరిత్ర సృష్టించింది. నటి అనసూయ సేన్ గుప్తా అన్సర్టెన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డు కైవసం చేసుకున్నారు. ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా ఈమె అరుదైన రికార్డు సాధించింది. బల్గేరియన్ డైరెక్టర్ కాన్స్టాంటిన్ బొజానో దర్శకత్వంలో ది షేమ్లెస్ అనే చిత్రంలో అనసూయ సేన్ గుప్తా నటించింది. ఇక ఇందులో రేణుక అనే సెక్స్ వర్కర్ పాత్రను పోషించింది. ఓ పోలీస్ అధికారిని చంపి బ్రోతల్ హౌస్ నుంచి ఎస్కేప్ అయ్యే రేణుక పాత్రలో అనసూయ కనిపించింది. ఈ పాత్రలో నటనకు గాను ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఆమె నటిగా తొలి ప్రయత్నంలో అవార్డు అందుకోవడం కూడా విశేషం. ది షేమ్లెస్ ఈ చిత్రాన్ని భారత్, నేపాల్ ప్రాంతాలలో నెలన్నర పాటు షూటింగ్ చేశారు. ఈ చిత్రాన్ని కేన్స్ వేడుకల్లో ప్రదర్శించిన విశేష స్పందన లభించింది. కోల్కతాకు చెందిన అనసూయ ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్ గా కొన్నాళ్లు పనిచేసింది. ఈ క్రమంలో బల్గేరియా డైరెక్టర్ బొజానో ఆమెకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ దర్శకుడికి బాగా నచ్చాయి. దీంతో ఆమెను తన సినిమా కోసం సంప్రదించాడు. షేమ్లెస్ చిత్రం కోసం అనసూయను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. దాంతో అనసూయ ఈ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అవ్వడమే కాకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ చిత్రంలో తాను రేణుక పాత్ర పోషించింది. ఢిల్లీలోని ఓ బ్రోతల్ హౌస్ లో పోలీసును చంపి మరీ మరో రాష్ట్రానికి పారిపోతుంది. అదే రాష్ట్రంలో మరో బ్రోతల్ హౌస్ లో ఆశ్రయం పొందుతూ దేవికాతో ప్రేమలో పడుతుంది. తర్వాత ఏం జరిగింది అనేది ది షేమ్లెస్ స్టోరీ. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.